ఈ బ్యాక్గ్రౌండ్ ఇదంతా చూసి గోవా అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసారండి. మనం గోదావరి వచ్చాం. గోదావరి గట్టు మీద రామసిల్కావే అది తీరిపోయింది అసలు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ చక్రి ఆర్య. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ ట్రావెల్ విత్ చక్రి. ఈ బ్యాక్గ్రౌండ్ బీచ్లు ఇవన్నీ చూసి గోవా వచ్చాం అనుకుంటున్నామేమో. గోదావరి వచ్చాంరా. గోదావరి గట్టు మీద రామసిల్కావే. గోదావరి గట్లు, రామచిలకలు అన్ని ఉన్నాయి. ప్రజెంట్ మనం పెరు జస్ట్ మిస్ ఇదేదో డార్లింగే పేర్లంక బీచా? పేర్లంక. ప్రజెంట్ మనం పేర్లంక బీచ్ లో ఉన్నాం. పేరుపాలెం, సారీ. ప్రజెంట్ మనం పేరుపాలెం బీచ్ లో ఉన్నాం. గోవా ఎంబరికి వస్తుంది బావా. అది పేరుపాలెం బీచ్ కి వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, పేరుపాలెం బీచ్ కి వచ్చాం అంటున్నాడు మనోడు. యాక్చువల్ గా ఇది నా ఫస్ట్ టైం గోవాలో. గోవా అంటున్నానేంటి, నాకు గోవా వచ్చేస్తుంది. ఇది నా ఫస్ట్ ట్రిప్, ఫస్ట్ టైం గోదావరిలో. ప్రజెంట్ నేను పేరుపాలెం బీచ్ దగ్గర ఉన్నాను. చాలా బాగున్నాయి విజువల్స్. ఎన్నాళ్ళు గోవా వెళ్ళని తెలియక ఇక మీద గోదావరి వచ్చేస్తాను. ఇక్కడికి వచ్చేసిన తర్వాత యాస కూడా వచ్చేస్తుంది. గోదావరి వచ్చారా. సో చాలా బాగుంది. రేపు ఇవాళ 12 అనమాట. రేపటి నుంచి భోగి స్టార్ట్ అవుతుంది. రేపటి నుంచి పండుగలు, 3 రోజులు పండుగలు స్టార్ట్ అవుతాయి. నేను ఒక రోజు ముందుగానే వచ్చాను. లొకేషన్స్ అన్ని ఒకసారి చూద్దాం. ప్రతిసారి గోవాలు, బ్యాంకాక్ లో అందరూ వెళ్తుంటారు. ఈసారి పండగలకి మీకు సెలవులు వస్తే గోదావరిలో నీకు ఎవరైనా ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ ని వాళ్ళ ఊరు తీసుకెళ్ళమని చెప్పు అని చెప్పి అంటారు కదా. రీల్స్ వచ్చాయి చాలా. అలా నాకు ఫ్రెండ్ దొరికాడు. రామయ్య నేను తీసుకెళ్తాను, మా ఊరు అందాలు చూపిస్తాను రా అన్నాడు. వచ్చేసాను అనమాట. అది తీరిపోయింది అసలు. చాలా చాలా బాగుంది. గోదావరి గట్టు మీద రామసిల్కావే ఇది గోదావరి కాదనుకోండి, బట్ గోదావరిలో ఉన్నాం. పేరుపాలెం బీచ్ అంట. ఎంత బాగుందో చూడండి. సన్సెట్, వ్యవహారం కట్ట మరి మామూలుగా ఉండదు. మరి బాబు వచ్చేస్తాను నాగరా. వెళ్ళేసి మిగతా వీడియో తీసుకుందాం పదండి. మనోడు మంచి యూట్యూబర్ మై ఫ్రెండ్ అంతకే నేను చెప్పింది చెప్పండి. ఓకే. ఇంకొక 7 గడియలలో నేను కన్నా తల్లి పేరిందేవి గర్భవసాన వెంకన్న బాబాయ్ సాముల వారే జన్మిస్తాను. నేను కన్నా తల్లి రావట్లేదే. అయిపోయింది. కన్నా తల్లి పేరిందేవి గర్భవాసాన్ని వెంకన్న బాబాయ్ సాముల వారే జన్మిస్తాను. నేను వెంకన్న బాబాయ్ జన్మించిన 7 గడియలకు నేను వెంకన్న బాబాయ్ జన్మించిన 7 గడియలకు ఆ 7వ పర్వతని గుళ్ళు గోపల కట్టుకుని నా గుళ్ళో వెళ్ళప్పుడు కూడా 3 మొక్కలు ఇల్లుతో ఉండే కొంచెం మొక్కలుగా కడతా ఉంటది. ఇంకా అయిపోయింది సినిమా. నా గుడిలో ఎల్లప్పుడూ కూడా అదిగో 3 మొక్కలు ఒకళ్ళు ఇరుగుతా ఉంటది. కంచి మొక్కలు ఒకళ్ళు కాలుతా ఉంటది. అదిగో 3 ముఖాల కాలుతా ఉంటది. 3 ముఖముల కోల ఎలుగుతా ఉంటది. వెలుగుతూ ఉంటది. కంచి మొక్కల కోల కాలుతా ఉంటది. అటువంటి కోలను చూసినట్టు గోపన్న, నీకన్నముగా మానవ జన్మ వస్తాది. అప్పుడు దాకా ఇటువంటి పుణ్యమైన గ్రామములో ఒక ఎలుగుబంటిగా తిరుగునాయన. ఎప్పుడు పెద్ద తిరుపతిలో పెద్ద తిరుపతిలో ఒక తొలి దర్శనం ఒక సన్నిధి గొల్లలకే అన్నారు గోయిందా. వెంకటరమణ గోయిందా. సర్వేజన సుఖినో భవంతు. ఇల్లు స్థానం కన్నా మళ్ళీ
మచ్. నాకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు గోదావరిలో. మందపాటి ఆదిత్య కదా, మందపాటి ఆదిత్య యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు, ఫేస్బుక్ లో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు. ప్లీజ్ ఫాలో. ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి పట్టుకుని నీ అమ్మ కొడుకు మాడాలంటారు? ఆడెవడో తెలుసా? స్వయానా నా తమ్ముడు. అంటే చిన్నోడు కదా గారం పెట్టింది, నెయ్యేసి పెంచింది, అలా అయిపోయింది. ఏంటా వాళ్ళమ్మ మా అమ్మ కదా, వాళ్ళ బాబు మా బాబు కదా, వాళ్ళ తాత మా తాత కదా, వాళ్ళ మామ మా మామ కదా, వాళ్ళ ఆవిడి మా ఆవిడ కదా. మీరే న్యాయం చెప్పండి. వాళ్ళ తాత వాళ్ళ బాబు ముత్తాత ముందుకు అందరూ అయినప్పుడు అలా ఆవిడ మా ఆవిడ కదా. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా. అమ్మ కొడుకు మాడా